అందుకని కీర్తనలు 56:8 చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. అవి నీ కవలలో అంటే ఆయన పుస్తకములో కనబడతాయి. అంటే ఏంటది? మన కన్నీళ్ళు అంట. ఆయన బుడ్డిలో మాత్రమే ఉంచుకోడంట, ఆయన పుస్తకంలో రాసుకుంటాడంట. ఆయన పుస్తకంలో ఉంటుందంట. ఎన్నిసార్లు కన్నీరు విడిచారా, ఎంతగా కన్నీరు విడుస్తారా అని. అంటే దేవుడికి ఇది ఎంత ముఖ్యమైనది అనుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడి ఈ బ్యూటీ చూడండి. కొన్ని కంట్రీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు, ఇంకా మన భారతదేశంలో కాశ్మీర్, అవి చూసినప్పుడు ఎంత అసలు దీని వెనుక ఉన్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ జ్ఞాపకం వస్తుంటాడు. అబ్బా ఎంత క్రియేటివ్ మన దేవుడు అనిపిస్తాడు. అదే రీతిగా ఈ జెమ్స్ని, వజ్రాలని, వాటిని బంగారాన్ని, వెండిని, ఇవన్నిటిని సృష్టించిన దేవుడు వాటిని కూడా విలువగా ఎంచట్లేదండి. ఆశ్చర్యం కలుగుతుందా మీకు? అసలు అర్థమవుతుందా? మనకి వజ్రాలు చూస్తే అబ్బా అని నోరు తెరిచి చూస్తాం. ఏమైనా విలువైనది బ్యూటిఫుల్గా కనిపి అబ్బా అని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అవి కూడా లెక్క చేయట్లేదంట. కానీ ఏం లెక్క చేస్తున్నాడు తెలుసా? మన కన్నీలను ఆయన బుడ్డిలో అంటే దాచిపెట్టుకొని చూస్తున్నానంటే, ఇది నా బిడ్డ యొక్క కన్నీలు, ఇది నా బిడ్డ కాచిన కన్నీలు అని దాన్ని చూస్తున్నాడు. ఆయన పుస్తకంలో రాసుకుని ఉన్నాడంట. అంత విలువైనది దేవుని దృష్టిలో మన కన్నీరు. నా కన్నీరు ఎక్కడ పోయింది దేవా, నా మొర ఎక్కడ పోయింది అని బాధపడకండి. మీ కన్నీరు ఒక పునాది వేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కన్నీరు మీరు ఒక విత్తనము వలె మీరు విడుస్తున్నప్పుడు, విత్తుతూ ఉంటే దేవుడు అంటున్నాడు వస్తుంది ప్రతిఫలం, పెరగబోతుంది గొప్ప చెట్టు, పెరగబోతుంది గొప్ప ఫలభరితమైన జీవితము. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. కన్నీటి ప్రార్థన మన పరిస్థితులు మార్చగలుగుతుందండి. ఈరోజు నా జీవితం అన్ని సడన్గా క్యాన్సిల్ అయిపోతుందండి. వివాహము క్యాన్సిల్ అయిపోతుంది, ఉద్యోగాలు క్యాన్సిల్, సడన్ క్యాన్సిలేషన్ వస్తుందా? అడగండి దేవుని సన్నిధిలో, మొరపెట్టండి, వేడుకోండి. నువ్వు జరిగించు అని వేడుకోండి.